డార్లింగ్ స్వామి. డార్లింగా? కరెక్ట్గానే పెట్టారా పేరు నీకు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని సమతం సమతం అని కలిపి చెప్తాడు, సరేనా? డార్లింగ్ అనబడే నేను 3 నెలల కాలం పాటు నా పురుషత్వం కోల్పోవడం కోసం పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను. చెబుతాడు. చెప్పరా త్వరగా చెప్పు. చెప్పరా, ఆలోచించకుండా సమ్మతం. నువ్వు చెప్పకుంటే పని అవ్వదు. చెప్పరా, ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం చెప్పరా. సమ్మతిస్తున్నాను. మంచిది. కోల్పోయిన ఆత్మని మళ్ళీ పొందడం కొరకు సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే నేను ఓపిగ్గా నమ్మకంతో వేచి ఉంటానని సమ్మతిస్తున్నాను. ఏది చెప్పు. చెప్పరా, 2 ఏళ్లే కదా. చెప్పు. స్వామి కోపం వస్తుంది, చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాడు? రండి. ఏమైందిరా? ఎక్కడికి వెళ్తున్నాడు? దయచేసి ఆగరా. ఇలా చూడు, ప్రాబ్లం ఏమి ఉండదురా, అదే తిరిగి వచ్చేస్తుంది అంటున్నారుగా. దయచేసి సమ్మతం మాత్రం చెప్పు. ఒక్క నిమిషం మాత్రం ఆలోచించు. ఆయనతో సమ్మతం అని చెప్పే. ఎందుకని ఇలా చేస్తున్నావు? రే ఏంట్రా నీకు? తీసుకో, క్షమించండి. ముందు దీన్ని తీసుకోరా. వాడికి నా మీద నమ్మకం లేదు. దీన్ని తీసుకో. 2 నిమిషాల్లో పిలుచుకొస్తాను చూడండి. రాస్కల్ లోపలికి రాకూడదు. ముందు దీన్ని తీసుకో. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మీకు మొక్కుతా స్వామి. రే నా మాట వినరా. లేదంటే జైలుకి వెళ్తావు. అర్థం కాదా నీకో? అప్పుడు కాళ్ళు చేతులు పెట్టుకుని బుద్ధిగా ఉండాల్సింది. నువ్వు స్వామి చెప్పిన మాట వినలేదనుకో, నేనే నిన్ను చావబోతాను. 2 ఏళ్ళు నువ్వు ఓర్చుకోలేవా? నేను చూస్తున్నాను. ఇలా అయితే ఎలా? నేనే పిచ్చన్నా ఏంటి? మర్యాదగా స్వామి చెప్పినారు ఒప్పుకో. చూస్తానండి. రండి. అన్నా ఆగు. ఏదుగా చెప్తే ఒప్పుకోడట. వదిలేయమంటున్నానుగా, వెళ్ళండి. పోరా. పద. ఉండి నేను వస్తాను. పో. స్వామి లోపలికి వచ్చాడు. ఏంట్రా తలుపులు మూసేశాడు? ఎక్కి పడుకో. రారా రా, పైన పడుకో. పడుకో. చేతులు పట్టుకో. నా చేయి వణుకుతోంది. నా చేతులేనా? ఏంటి నీ చేతులు ఇంకొకరు పట్టుకోవాలా? లేదు, జాగ్రత్తగా పట్టుకో. అలవాట్లేదు. పట్టుకో. సరే. కాలు పట్టుకో. నువ్వు కదలద్దురా. కదలకో. ఇలా చూడు. మెల్లగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని పడుకో. ఒళ్ళు అసలు కదిలించకూడదు. నాకు అర్థమవుతుంది నువ్వు ఏమనుకుంటున్నావో. మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదంటే ఏం చేస్తావు నువ్వు? కోతినే తలుచుకుంటావు. అప్పుడు మందు తీసుకునేటప్పుడు కోతిని తలుచుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? కోతిని తలుచుకుంటే ఏమవుతుంది? మందు పనిచేయదు. పట్టుకో. తమ్ముడు, 1 మిల్లీమీటర్ కదిలినా సరే అన్నీ ఆఫ్ అయిపోతాయి. కాస్త ఓర్చుకోరా, సరేనా?
అంతా ఓకే అయింది. నొప్పి లేదు కదా? రాలేదు. మంచిది, బయలుదేరు. నాకు అసలు నమ్మకమే లేదు. తప్పకుండా ఇరుక్కోబోతున్నాం. ఆ డాక్టర్ చూడ్డానికి తేడా వాళ్ళ ఉన్నాడు. ఫేక్ చేసామని మాత్రం వాళ్ళు కనిపెట్టారంటే రే నువ్వే చెప్పేసేలా ఉన్నావురా. రేయ్, నోరు మూసుకొని రండ్రా. మూసుకో, లేకపోతే అందరూ లోపలికి వెళ్ళాలా? ఇదేరా ఆ రోజు నువ్వు అక్కడ ల్యాప్టాప్ మాత్రం పెట్టకపోయి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చుండేవారా? రేయ్, ముందు ఎందుకురా వీడిని పెట్టావు? కొట్టండి. కొట్టండి. రేయ్, వాషింగ్ మిషన్ తీసుకొస్తున్నారేంటి? లోపల పెట్టి శుభ్రం చేస్తారా? సైరన్ కూడా ఉందేంటి? పాపా, ఈ మిషన్ ఏంటి? షాక్ ఇచ్చే మిషన్. ఆ? మావయ్య షాకు గీకంటున్నారేంటి? బక్సు, వాడికి షాక్ ఇచ్చి చంపేస్తారనుకుంటాను బక్సు. పోయాడు. సార్ అదేంటంటే పట్టు పెడుతున్నారేంటి? ఓ, ఏం చేస్తారు? మావయ్య నర్సును చూస్తే నాకే ఒకలా ఉంది. వాడిని ముట్టుకుని చూసేటప్పుడు అందుకే కదరా వాడు లోపలికి వెళ్ళాడు. ఏంటమ్మా డాక్టర్ దీన్ని సరిగా పనిచేస్తుందో చూసావా? పెట్టాను డాక్టర్. పాత మిషను షాక్ తప్పుగా ట్రీట్మెంట్ చూపిస్తుందేమో. ఏం దరిద్రం ఇది? ఏమైంది డాక్టర్? నేను ఇది నమ్మను. ఇది వాడికి ఎలా కుదురుతుంది? అయితే వాడికి ఎలా ఒప్పుకుంటారా? కుదురుతుంది? అయితే సక్సెస్. మీరంతా కలిసి ఫ్రాడ్ చేశారు. లేదు లేదండి, ఊపిరి పీల్చుకుంటే అలాగే ఉంటుంది. నేను నమ్మను. అవునవును, ఊపిరి నేను నమ్మను. ఊపిరి పీల్చుకుంటే. నేను నమ్మను. అవునవును, కావాలంటే చూడండి. నేను వెళ్ళండి. నమ్మను. అప్పుడు కూడా అమ్మాయి ఏమైనా సమస్య చేయాలనుకుంటే మనం ఏమీ చేయలేము. అవును, మనమేం చేస్తాం? అవును, మన టైం బాగుంది. ఇంతటితో అయిపోతే బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నిమ్మి వచ్చేదాడు. ఎవరైనా వెళ్ళి తీసుకురండ్రా. రేయ్, తీసుకురండి ఇక్కడికి వాడిని. ఎందుకురా తీసుకొచ్చారు? రేయ్, రూమ్ కి కిందకి రారా. తీసుకెళ్ళొచ్చు కదరా? రేయ్, ఎక్కడ ఉన్నాడు? రేయ్, నేను ఉన్న వస్తాను. సమస్యలు చాలా వెంట్రా. ఎక్కడ? ఎంట్రన్స్ దగ్గర వచ్చావా? రేయ్, వాడు వస్తున్నాడు, ఏదో ఒకటి అంటాడు. రేయ్ రేయ్ నిమ్మి, కిందకెళ్ళు. నుంచున్నాడు చూడు. రేయ్, ఆ రైట్ లో పార్క్ చేసిరా. ఆ లాస్ట్ లో వేయ్. రారా మామా. రేయ్ ఏంట్రా? రే ఆగ్రా. అన్ని రేయ్, అయిపోయిన తర్వాత రేయ్, ఇప్పుడు చూడు ఎలా రేయ్ వస్తాయి. తమ్ముడు, రేయ్ 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 ఇక్కడ చూడరా. అరే, నన్ను చూసి మాట్లాడవా? రేయ్, గొడవ వదిలేండ్రా. వద్దురా మామా. రేయ్, వాడే మాట్లాడకుండా ఊరుకుని ఉన్నాడు. వారి దగ్గరికి వెళ్తున్నావు. ఫోన్ తీవారా? రేయ్, నిన్నేరా. రేయ్ వాడిని తీసుకెళ్ళరా. రే మామా, వీడి రూమ్ కి తీసుకెళ్ళు. దగ్గర రెచ్చిపోతున్నాడు, చూసుకో. రేయ్, వదిలేరా. రేయ్, నువ్వెలా ఫోన్ చేస్తావు? సర్టిఫికేట్ తీసుకోవడానికి బిజీగా ఉంటావు కదా. పట్టుకురా. వెళ్ళిపోరా రూమ్ కి. ఈడల్లేరా అన్ని. రేయ్, రేయ్, సమస్య అయిపోయిందిరా నిమి. ఇంతటితో ఏం మాట్లాడకుండా ఇక్కడి నుంచి అంతే కదా? వెళ్ళిపోవచ్చు. అందరూ వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. అన్ని ముగిసిపోయింది కదా. సూపర్ కదా. సూపర్ 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 సూపర్. ఫ్యామిలీ కోసమే కదా చేశాడు. వాడికి మాత్రం ఫ్యామిలీ ఉందా? తనకి లేదా? రేయ్, ఎందుకురా అనవసరంగా? చంపేస్తాను రా నేను. కుటుంబాన్ని ఎలా నిలబెట్టావు కదరా. ఛే! గొడవలు వద్దు మామా, కూర్చుని మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉండే వరకు జాలిగా ఉన్నావు కదా. కమిట్ అయిన వెంటనే భయం వస్తుందా? చెప్పరా. రేయ్, ఆగురా. కాసేపు సైలెంట్ గా ఉండమా నువ్వు? కోయంబత్తూరు నుంచి బెంగళూరు రేయ్, వస్తే వాడిని తీసుకెళ్ళరా. ఇదైపోతావా? చెప్పేది వినండిరా, గొడవ పడకండిరా. ఇలా ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ద్రోహం చేసావు కదరా. ఎన్నిసార్లు నాతో తిరిగావురా? మూసుకుని ఎన్నిసార్లు ఉండురా. బతిమాలవురా?
రేయ్ చెయ్యి తీయండి రా ఇంకా దబ్లాను. వద్దు నిమి. రేయ్ అవును తను పడుకునేటప్పుడు హాయిగా పడుకుందా డబ్బులు తీసుకుందా? రేయ్ నోరు జారుతున్నావు, జాగ్రత్త. కోపం వస్తుందా? అసహ్యంగా ఉందా? రేయ్ అనవసరంగా ఇదే ప్రింతాక మాట్లాడకు. జరుగుంటే వదులుతావరా నువ్వు? రేయ్ బుద్ధి ఉందా నీకు? నీకు బుద్ధుందా? రారా. రేయ్, బుద్ధి మా. రేయ్, రేయ్, రారా. రేయ్, రారా. ఈ సమస్య వదలండి, రేయ్. నోరు మీరా. రేయ్, రారా. రేయ్, తెరరా. గొడవ పడకురా. ఎందుకు రేయ్? రారా. ఆగండి, ఎందుకులా గొడవ మీరు పడుతున్నారు? ఉన్నారని ధైర్యమే కదా నీకు? రారా. ఎప్పుడు కోపం వస్తుందారా ఇంకా? అందరూ వచ్చేయండి. కాస్తనా వెండ్రా. ఎప్పుడు ఎక్కడో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు. వెళ్ళండి మర్యాద బాబు, కొట్టదా? వెళ్ళు. ఎందుకు ఎప్పుడు ఇలా వాళ్ళే గొడవ పడతారు? సారిక, వెళ్ళండి, సారిక. వెళ్ళండి. రేయ్, రేయ్ రండి. వదలరా. నువ్వు ఎందుకు రా, ఇక్కడికి వెళ్దాం. వచ్చావు? నువ్వు రూమ్కి వెళ్ళరా. ఏయ్ రేయ్, రేయ్, ఇక్కడ రేయ్, మీకేంటి పని? హ్మ్? పండి. అందుకే వెళ్తున్నాం. వా. రేయ్, సరే సరే. పోలీసులా, రేయ్. రేయ్ వదలరా ఇక్కడి నుంచి. ఇక్కడేం చేస్తున్నారు? రారా. ఏయ్ ఆ రోజు కండిషన్ బెయిల్ కోసం నువ్వే కదా వచ్చావు. రేయ్. ఇక్కడేం చేస్తున్నావు? సార్ 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 ఆ? సార్ ఏం లేదు సార్, ఊరికే ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నాం సార్. నీ అబ్బా సౌండ్ రోడ్ దాకా వినిపిస్తుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? టీ తాగడానికి వచ్చాను సార్. టీ తాగుదాని వచ్చారా? నీ అబ్బా 10 ఇంటి పైన కొట్టి మూసేమని చెప్పాడు కదా. మీరా కొట్టు, కొట్టుపోయి. రేయ్, చెప్తే వినవా నువ్వు? నోరు మీరా, రేయ్. ఆ? రేయ్, నోరు మీరా. రేయ్ రేయ్, ఏంట్రా అరుపులు? నోరు మీరా. ఆ? రేయ్, రేయ్ ఉండగొట్టు, తీసుకొని పోండి. రావండి. పోండి. తీసుకొని బయలుదేరండి. రేయ్, రేయ్, రేయ్ నోరు మీరా. ఏంట్రా సౌండ్? ఏంట్రా అరుస్తున్నావు? సార్, రేయ్ సార్, తప్పరా. సార్, ఏంటి రారా. సార్, వద్దు సార్. నడు. సార్ వదలండి సార్, సార్. సార్, పోరా. సార్, ప్లీజ్ సార్. వద్దు సార్. పో. రేయ్. సార్, టీ తాగేసి వెళ్ళిపోతాం సార్. సార్, పోరా. సార్, మాట్లాడుకో. సార్, సార్, సార్. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, రేయ్ వదిలేండి సార్ మీకేం వాడిని. కావాలి? పోండ్రా. సార్. రేయ్ సార్, 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 ప్లీజ్ ప్లీజ్ సార్. సార్. వాడు చాలా మంచివాడు సార్. ప్లీజ్ సార్, సార్, వదిలేయ్ సార్. మా ఫ్రెండే సార్ వాడు. ఎక్కు. సార్. వెళ్ళిపోతాం సార్. సార్, 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 ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సార్, సార్, ప్లీజ్ సార్. సార్ నా మాట సార్, వినండి ఒక్కసారి సార్. సార్. ఒక్కసారి. సార్, రేయ్. సార్, ప్లీజ్ సార్. రేయ్, 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 రేయ్. రేయ్, రేయ్. రేయ్ సార్, చైతి. సార్, ప్లీజ్ సార్. సార్, సార్, ప్లీజ్ సార్, సార్. రేయ్. సార్, సార్, ఊరికే సార్. సార్, సార్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్. రేయ్ నిన్ను వదిలితే తనకి ఎవరు దొరకరనుకున్నావా? ఆ? రేయ్ తను అనుకుంటే ఒక టాబ్లెట్లో ముగిసే విషయం రా. ఆ పాప కావాలంటోందంటే నువ్వు కావాలని అర్థం రా. పోరా. అందరికీ దొరకదురా, మనకి దొరికింది. నువ్వు మాత్రం హార్ట్ బీట్ విన్నావనుకో, నువ్వు కూడా అదే చెప్తావు. ఎలా ఉండిందో తెలుసా? డాక్టర్ బేబీ హెల్తీగా ఉన్నారు అని చెప్తున్నారు. మనం పెంచుకుందాం రా. అడుగుగా అదే చెప్తున్నారు. కానీ కేసు ఇంకా కాలేదు. డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చాను. రే అరుణ్ అరుణ్ పైకి తీసుకురంట్రా. పిలిచారా? అవునా? తీసుకురా. రేయ్, పిలుస్తున్నారంట, పదరా. రేయ్ ఎక్కడి నుంచి ఏం ఏం కావాలంటరా చేస్తున్నావు? వాడికి? ఎందుకు ఇక్కడి నుంచి నువ్వు? రేయ్ రానంటున్నాడు. ఏం చేయమంటావు? రేయ్, కోర్టుకి రేయ్, టైం పైకి అయిందిరా. రండ్రా. రేయ్ ఆగు బే, వస్తున్నావు. రేయ్, ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? వెయిట్ చేశారంటే మనం కలిసి వెళ్ళొచ్చు. సరే మేడం, నేను ఫీజు తీసుకొస్తాను. రేయ్, 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 ఆగు, రేయ్. రేయ్. అట్కీసులు కుటుంబానికి చెందిన అందరూ వచ్చారా?
యువర్ ఆనర్, ఇప్పుడు తన దగ్గర ఉన్నది మోడెస్టీ మాత్రమే. తను డీవీ ఫైల్ చేసి షీ కేమ్ హియర్ ఓన్లీ ఫర్ ద జస్టిస్, యువర్ ఆనర్. ప్రెగ్నెంట్గా ఉన్నట్టు చెప్పాం, ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇప్పుడు సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సి, తను ఇంపార్టెంట్గానే ఉండనివ్వండి. ఈ కేసు కోసం ఇంపార్టెంట్గా అయ్యారని కూడా తెలీదు, కానీ ఆ బిడ్డకి తండ్రి తనే. వాట్ ఐమ్ ట్రయింగ్ టు ప్రూవ్ ఇస్ మై లార్డ్, ఏది ఏవైనా ఆ బిడ్డకి తండ్రి తనే అని. లాస్ట్ హియరింగ్ లో మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆథరైజ్డ్ హాస్పిటల్లోనే సర్టిఫికేట్ తీసుకొని ఈయన ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాము. చూడండి. సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఈ కోర్టు నుంచి తను తప్పించుకోలేడు. ఎందుకు డిఎన్ఏ టెస్ట్ కి రావడం లేదు? కోర్టు డిఎన్ఏ టెస్ట్ కి ఆర్డర్ ఇవ్వండి. ఆ టెస్ట్ లో నెగటివ్ వస్తే ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు జరిమానాగా ఇస్తాం. దాని కాంపెన్సేటివ్ గా నష్టాన్ని ఇస్తానని చెప్తే మీరు ఒప్పుకుంటారా? నేను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను. దేనికమ్మా? లేదు సార్, వాపస్ తీసుకుంటా. Love you, boo.
అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు. అవి విలువైన మాటలు నువ్వు చెప్పకు.